ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అల్లు అర్జున్ అన్న గురించి మాట్లాడుకోబోతున్నాం. అల్లు అర్జున్ అన్న కొన్ని ఏవో చెప్తున్నాడు, ఒకసారి వినండి. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టం అయితే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. నీకు ఇష్టం అయితే నువ్వు వెళ్ళన్నా, నీ మనసుకు నచ్చితే నువ్వు ఎవడు వెళ్ళు, నేను ఎవడు కాదండు, ఎవడు వద్దు నువ్వు వెళ్ళొద్దు, నిన్ను లాగి పేకరు ఎవరు, ఓకేనా? కానీ ముందు కొన్ని జరుగున్నాయన్న, అవి చూద్దాం ఏం జరిగినాయో. ప్రజలు గంగోత్రి చరణబాబు అడిగారు. చరణబాబు అడిగితే అన్నయ్య అన్నాడు, చరణబాబుకి ఇంకా ఇంకా కొంచెం మెచ్యూరిటీ రావాలి, కొంచెం ట్రైనింగ్ కావాలి, బన్నీ బాగుంటాడు, తను చేయండి అన్నాడు. సో అలాగే బన్నీకి ఇచ్చాడు ఆ క్యారెక్టర్. చరణబాబు రావాల్సింది బన్నీకి ఇచ్చారు. సో అట్లా బన్నీకి మంచి పేరు వచ్చింది. నేను వచ్చి 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు గంగోత్రి చరణ్కి వస్తే నీకు ఇస్తాను అని చిరంజీవి గారు చెప్తే నీకు ఇస్తే ఆ రోజు నువ్వు చెప్పుండాల్సిందన్న, నేను తగ్గేదే లేదు, నేను సొంతగా సినిమాలు తెచ్చుకుంటా, మా నాన్నగారు ఉన్నారు పెద్ద ప్రొడ్యూసరు, ఆయన నాకు సినిమాలు ఇస్తాడు, మీరేంది నాకు సినిమాలు ఇచ్చేది, మీ ఫ్యామిలీ ఇవ్వకపోతే నేను బతకలేనా, మీ ఫ్యామిలీ లేకపోతే నేను బతకలేనా, మీరు నాకు సినిమాలు ఇవ్వద్దు, నేను చేసుకుంటాను నా సినిమా, నేను మా నాన్నగారు చేస్తారు, మా నాన్నగారు అల్లు అరవింద్ పెద్ద ప్రొడ్యూసరు అని మీరు ఆ ఫస్ట్ సినిమా అప్పుడు చెప్పుంటే, ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు చూసారా, నాకు ఇష్టమైతే నేను వెళ్తానబ్బా అని, అది బాగుండేదన్న, దానికి సెట్ అయ్యిండేది. ఆ రోజు 20 సంవత్సరాల క్రితం మీరు ఆ మాట చెప్పుండాల్సిందన్న. మిస్ అయిపోయారు మీరు. నేను తగ్గేదే లేదు, నేను వెళ్తాను, నేను ఎవరి సినిమా ఇచ్చినా తీసుకోను, నా సినిమాలు నేను ట్రై చేసుకుంటాను, లేకపోతే మా నాన్నగారు ఇస్తారు సినిమాలు అని నువ్వు వారు చెప్పుంటే, తర్వాత నువ్వు ఇప్పుడు ఈ మాట చెప్పుంటే అని ఎవరు ఏమనుకోపోదామన్నా, మేము అడిగేవాళ్ళం కాదు, నువ్వు వెళ్ళు నెక్స్ట్ వచ్చిన దగ్గరికి అని మేము అడిగేవాళ్ళం. అప్పుడు అసలు అడిగేవాళ్ళమే కాదు మేము. కానీ నువ్వు ఆ రోజు అలా చెప్పలేదు కదన్నా. చిరంజీవి గారి సినిమా ఇస్తే తీసుకున్నావు కదా, ఫస్ట్ సినిమా చిరంజీవి గారు ఇచ్చిన సినిమానే తీసుకున్నావు కదా, చిరంజీవి గారు సెలబ్రిటీని నీ సినిమా ఈవెంట్కి పిలిస్తేనే నువ్వు హీరో అయ్యావు కదన్నా, అందుకని మేము అడుగుతున్నావు. నువ్వేం చెప్పావు చూద్దాం అన్న. అట్లా బన్నీకి మంచి పేరు వచ్చింది. నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు గుర్తుంది. సో నన్ను మెట్టు ఎక్కించినందుకు, అంటే ఒక సినిమా బాగుంటే జనరల్ ఆడియన్స్ వచ్చి సినిమా చూడొచ్చు, కానీ సినిమా బాగోపోయినా వచ్చేది ఒక మెగా అభిమానే. ఫస్ట్ టికెట్ తెగేది ఒక చిరంజీవి ఫ్యాన్ డే. నా ప్రాణం కంటే ఎక్కువ నేను నెంబర్ 1 గా చూడాలనుకున్న నా హీరో, నా కోరిక అది. ఒక హీరోగా నేను చెప్తున్నాను, నేను చరణ్ ఫ్యాన్, నాకు ఫ్యాన్ చరణ్ సో మచ్. ఇవాళ ఈ అదన్నా చెప్పింది అంటే, నీ ఫస్ట్ టికెట్ దింపేది ఒక మెగా అభిమాని, నిన్ను పైకి తీసుకొచ్చింది ఒక చిరంజీవి, నువ్వు రామ్ చరణ్కి ఫ్యాన్వి మా అలాగే, నువ్వు రామ్ చరణ్కి ఫ్యాన్వి మా అలాగే, నేను ఒక రామ్ చరణ్ ఫ్యాన్ని, ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, అలాగే నువ్వు కూడా ఒక రామ్ చరణ్ ఫ్యాన్వి. ఎందుకంటే వాళ్ళే నిన్ను పైకి తీసుకొచ్చారు, వాళ్ళ నాన్నగారే నిన్ను పైకి తీసుకొచ్చాడు, మీ నాన్నగారు తీసుకురాలేదన్నా. అది మీరు అప్పుడు చెప్పుకునింది అది. అంటే మీరు పెద్ద హీరో అని మీరే అనుకోకముందు ఇలా చెప్పున్నారనమాట. అప్పుడు చెప్పుండాల్సిందన్న ఆ ఫంక్షన్స్లో అంతా, అయ్యా మీ గురించి నేను ఎందుకు చెప్తాను, నేను పెద్ద హీరోని, నేను తగ్గేదే లేదు, నేను పెద్ద వ్యవహారం, నేను తగ్గేదే లేదు, నేను ఎక్కడికైనా వెళ్తాను, నాకు ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్తాను అని నువ్వు అప్పుడు చెప్పుంటే ఇప్పుడు అసలు ఈ గోళ మనకు ఉండదన్నా. ఇంకా చూద్దాం. ఈ ప్లాట్ఫామ్ మీద నేను నుంచున్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచున్నా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచున్నా, వరుణ్ తేజ్ నుంచున్నా, సాయి ధరమ్ తేజ్ నుంచున్నా, శిరీష్ నుంచున్నా, రేపు ఇంకెవరు నుంచున్నా. అదంతా ఆయన వేసిన రోడ్. కారు తోలేవాడు గొప్పోడు కాదు, రోడ్ వేసినోడు గొప్పోడు. రోడ్ వేయటం కష్టం, ఎండలు నుంచోవాలి, కారులో ఏసీ ఉంటది, తోలుకుంటూ వెళ్ళిపోవచ్చు. పబ్లిక్ ఫంక్షన్స్ లో వచ్చిన అదన్నా నువ్వు చెప్పింది. నువ్వు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం చిరంజీవి గారు. నువ్వు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ గారైనా, రామ్ చరణ్ గారైనా, అల్లు శిరీష్ గారైనా, రేపు ఇంకొకరు వచ్చినా, నువ్వు వచ్చినా, నీ తమ్ముడు వచ్చినా, ఇంకొకడు వచ్చినా, నీ ఫ్యామిలీలో ఇంకొకడు వచ్చినా, మీ అబ్బాయి వచ్చినా, ఫ్యూచర్లో ఎవరు వచ్చినా ఇదంతా చిరంజీవి గారి రోడ్డే కదన్నా, నీకు తెలుసు కదా.
కానీ ఇక్కడ తేడా ఏంటంటే ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళల్లో నువ్వు తప్ప మిగతా వాళ్ళందరూ చిరంజీవి గారిని గౌరవిస్తూనే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ చిరంజీవి గారు చెప్పిందే వింటూ ఉన్నారు. మీరు మాత్రమే ఆయన వేసిన రోడ్లో నుంచి పైకి వచ్చి ఇప్పుడు ఆయన వేసిన రోడ్డు నాకు నచ్చలేదు అంటావు. ఆ రోజు నువ్వు చెప్పాల్సింది కదన్నా, మీరు రోడ్డు వేయొద్దు, మా అల్లు అరవింద్ గారు నా కోసం హైవే వేస్తారు, నేను ఆ హైవేలో లారీ వేసుకొని వస్తాను అని చెప్పాల్సింది కదన్నా. అరే ఆ రోజు ఎందుకు మిస్ అయ్యారన్నా? మీరు చెప్తున్నారు కదా ఆ రోజు చిరంజీవి గారు రోడ్డు వేస్తే నువ్వు పైకి వచ్చావని. ఎందుకు వచ్చావన్నా ఆ రోడ్లో పైకి? నువ్వు ఆ రోడ్లో పైకి రావద్దు. ఆ రోజు చెప్పాల్సింది నువ్వు, మీరు చిరంజీవి గారు మీరు నా కోసం రోడ్డు వేస్తున్నారు, నేను ఆ రోడ్లో రాను, నాకు సొంత హైవే ఒకటి వేసుకుంటాను, నేను మా నాన్నగారు వేస్తున్నారు అల్లు అరవింద్ గారు, నేను ఆ హైవేలోనే వస్తాను అని ఆ రోజు నువ్వు చెప్పి ఇప్పుడు ఒక 4-5 సినిమాలు తీసి అవి హిట్ అయి ఉంటే అప్పుడు చెప్పాల్సిందన్నా నువ్వు. నాకు ఇష్టం వచ్చిన దగ్గరికి నేను వెళ్తా, నన్ను ఎవడు పిలిస్తే వాడి దగ్గరికి వెళ్తా, నాకు వెళ్ళాలనిపిస్తే నేను వెళ్తా అన్నప్పుడు చెప్పాల్సింది. ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళందరికీ చిరంజీవి గారు అంటే గౌరవం ఉంది, చిరంజీవి గారు చెప్పిందే వింటారు. నువ్వు నిన్ను చిరంజీవి గారు రోడ్డు వేసి పైకి తీసుకొస్తే నువ్వేం చేసావన్నా? చిరంజీవి గారిని ఒకడు పిలిచి 1/2 కిలోమీటర్ అతని ఇంట్లోకి నడిపించుకొని తీసుకెళ్ళి దండం పెట్టించుకుంటే నువ్వు అతనికి సపోర్ట్ చేస్తే, వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తే ఏందన్నా నువ్వు? చిరంజీవి గారు వేసిన రోడ్లో పైకి వచ్చిన నువ్వు చిరంజీవి గారిని అవమానించాడు అని ఒకడిని గురించి తెలిసి వాళ్ళ పార్టీకి వెళ్ళి నువ్వు సపోర్ట్ చేస్తే నువ్వు ఏం రెస్పెక్ట్ ఇచ్చినట్టు? చిరంజీవి గారిని అవమానించినట్టు కదా. ఆ రోడ్డు ఏమైంది? మీరు మీ హైవే వేసుకొని రావచ్చు కదా, అప్పుడు కదా నువ్వు చెప్పాల్సింది. ఇది అప్పుడు చెప్పుండాల్సిందన్నా, అయ్యా మీరు హైవే నేను వేసుకుంటాను, మీరు రోడ్డు వేయద్దు అని నువ్వు చెప్పుండాల్సింది. అంత అవమానించిన చిరంజీవి గారిని, అంత అవమానించిన వాళ్ళ పార్టీకి నువ్వు సపోర్ట్ చేసి ఇవన్నీ చెప్పున్నావు. నువ్వు ఎట్లా చెప్పుకుంటావు అన్న? అప్పుడు చెప్పుండాల్సింది కదా, నా ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్తాను, నేను ఏదనిపిస్తే అది చేస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయొద్దు అని చెప్పుంటే ఇప్పుడు మేము అడిగేవాళ్ళం కాదన్నా. ఇంకా చూద్దాం. హ్యాపీగా అల్లు వచ్చినాక నన్ను చిరంజీవి గారి మేడం పెట్టారు, కొత్తగా రామ్ చరణ్ గారి అలాగే పవన్ కళ్యాణ్ గారి మేడం పెట్టారు. పబ్లిక్ ఫంక్షన్స్ లో వచ్చి నన్ను అన్నిసార్లు సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. అది మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. అదన్నా, నువ్వు చిరంజీవి గారు అల్లుడు అని చెప్పుకున్నావు, రామ్ చరణ్ బ్రదర్ అని చెప్పుకున్నావు, పవన్ కళ్యాణ్ అల్లుడు అని చెప్పుకున్నావు. అరే ఎందుకన్నా అవన్నీ చెప్పుకుంటున్నావు? నువ్వు అల్లు అరవింద్ కొడుకు అని చెప్పుకోరాదే? అల్లు అరవింద్ కొడుకు అని చెప్పుకున్నా నువ్వు. వీళ్ళందరి పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నా, మీ నాయన పెద్ద ప్రొడ్యూసరు. నువ్వు ఎందుకు వీళ్ళ పేరు చెప్పుకుంటున్నావు? అప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నావు అన్నా? చెప్పాల్సింది కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఫంక్షన్కి వచ్చి సపోర్ట్ చేశారని చెప్పావు కదా, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారని చెప్పావు కదన్నా. కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే దానికి వ్యతిరేకంగా ఉన్న ఒక పార్టీకి నువ్వెలా సపోర్ట్ చేసావన్నా? వెళ్ళి ఆయన్ని ప్రతి కుక్క చేత, రోడ్లో పోయే ప్రతి కుక్క చేత తిట్టించిన పార్టీకి నువ్వెలా సపోర్ట్ చేసావన్నా? వాళ్ళ అమ్మగారిని తిట్టించిన పార్టీకి, వాళ్ళ కూతుర్ని తిట్టించిన పార్టీకి, వాళ్ళ భార్యని తిట్టించిన పార్టీకి నువ్వు ఎలా వెళ్ళి సపోర్ట్ చేసావన్నా? నీ ఫంక్షన్కి వచ్చి అంత సపోర్ట్ చేశాడు కదా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు ఎలా వాళ్ళకి సపోర్ట్ చేసావు? ఆ సపోర్ట్ చేసినప్పుడు చెప్పాల్సింది. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు నీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు చెప్పాల్సింది, మీ సపోర్ట్ నాకు వద్దు, నాకు ఏది అనిపిస్తే అది నేను చేస్తాను, ఫ్యూచర్లో కూడా నేను ఇలాగే ఉంటాను, నేను తగ్గేదే లేదు, నేను ఎవరికి తగ్గను, నా ఇష్టమైతే నేను చేస్తాను అన్నప్పుడు చెప్పాల్సిందన్నా. అని నువ్వు అప్పుడు చెప్పి ఇప్పుడు నాకు ఇష్టమైతే నేను వెళ్తాను, నాకు వెళ్ళాలనిపిస్తే నేను వెళ్తాను అని నువ్వు చెప్తే మేము ఒప్పుకునే వాళ్ళమే. అరే ఆయన సొంతగా ఎదిగాడరా, మనం అసలు అలా అడగకూడదు అని మేము కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళం అన్న. కానీ అలా లేదు, నువ్వు పైకి వచ్చిందే చిరంజీవి గారి వల్ల. చిరంజీవి గారి సినిమా వస్తే హీరో అయ్యావు, చిరంజీవి గారి సినిమా ఇస్తే హీరో అయ్యావు, చిరంజీవి గారు హీరోల్ని నీ ఈవెంట్కి పిలిస్తే నువ్వు హీరో అయ్యావు, పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు వస్తే నీ ఫంక్షన్స్కి నువ్వు హీరో అయ్యావు. అంటే నువ్వు పెద్ద హీరో అయ్యావు అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు హీరో అయ్యావు అంతే. జస్ట్ నువ్వు పెద్ద హీరో అయ్యావని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీకు ఏది ఇష్టమైతే అది నువ్వు చేస్తాను నువ్వు అంటున్నావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద హీరో, రామ్ చరణ్ గారు కూడా పెద్ద హీరోనే.
నీలాగా వాళ్ళు మాట్లాడరన్నా. వాళ్ళకి తెలుసు, వాళ్ళ రూట్స్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళకి తెలుసు. కానీ నువ్వు అలా లేవే. నువ్వు ఇంకా పెద్ద హీరో అవ్వలా, ఫ్యూచర్లో అవ్వవు కూడా. ఎందుకంటే ఇలా మాట్లాడితే పెద్ద హీరోలు ఎవరన్నా? రూట్స్ గుర్తుండాలి మనకి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు చెప్పుకున్నావు, అది నీకు గుర్తుంటే నువ్వు పెద్ద హీరో అయ్యేవాడు అన్నా. నీ ప్రీమియర్ షోలు ఎందుకన్నా బుక్ కావట్లేదు? పెద్ద హీరోలకు అందరికీ ప్రీమియర్ షోలు బుక్ అవుతున్నాయని చెప్పి నువ్వు కూడా ప్రీమియర్ షోలు బుక్ చేసుకుంటువి. హైదరాబాద్లో సంధ్యా థియేటర్కి వెళ్తివి, అక్కడ ఒక ఆమె చనిపోయింది. నువ్వు థియేటర్కి వెళ్ళావు, పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, జనాలందరూ వచ్చారు. ఇప్పుడు అక్కడ ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేసేశారు. బా, ఎంత తెలివన్నా నీకు? నీ ప్రీమియర్ షోలన్నీ క్యాన్సిల్ అవుతున్నాయని చెప్పి జనాలు రాక నువ్వు వెళ్ళి ఫ్యూచర్లో వచ్చే సినిమాలన్నీ ఇవన్నీ పానుగా ఉన్నాయి. ఫ్యూచర్లో వచ్చే సినిమా ప్రీమియర్ షోలు అన్నీ జడగొట్టావు నువ్వు. పాపం ఫ్యూచర్లో ఎన్ని సినిమాలు వస్తున్నాయి? ఈ గేమ్ చేంజర్ వస్తుంది, ప్రభాస్ గారి సినిమా వస్తుంది, పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది, మహేష్ బాబు గారి సినిమా వస్తుంది, అందరి వస్తాయి ఫ్యూచర్లో. వాళ్ళందరి ప్రీమియర్ షోలు ఇప్పుడు తెలంగాణలో ఇయ్యరు. కేవలం నువ్వు పోలీసులకు పర్మిషన్ ఇవ్వకుండా సంధ్యా థియేటర్కి వెళ్ళినందువల్ల. ఎంత అన్యాయం అన్నా ఇది. ఇవన్నీ చేయకుండా ఉండాల్సిందన్నా నువ్వు. అప్పుడు చెప్పుకోవాల్సింది నేను తగ్గేదే లేదు అని. మేము కూడా ఓకే చెప్పేవాళ్ళం అన్న అప్పుడు. కానీ ఇప్పుడు చెప్పం. ఇప్పుడు ఓకే చెప్పం. నువ్వు తగ్గకపోయినా, నువ్వు ఎక్కినా, నువ్వు పెరిగినా, నువ్వు తగ్గినా, నువ్వు ఏం చేసినా ఇప్పుడు జీవితాంతం నిన్ను మేము వదిలేదే లేదన్నా. నువ్వు ఏవైనా చెయ్యి, ఎప్పుడైనా చెయ్యి, నీకు ఎదురుగా నిలబడతాం. నువ్వు ఏది చేసినా సరే దానికి యాంటీగానే చేస్తాం, అంతే. నువ్వు చేసినవి అన్నీ గుర్తున్నాయి మాకు. నువ్వు చెప్పినవన్నీ నువ్వు గుర్తు తెచ్చుకో. నువ్వు చేసినవన్నీ మాకు గుర్తున్నాయి, నువ్వు చెప్పినవన్నీ నువ్వు గుర్తు తెచ్చుకో. నువ్వు తర్వాత ఫ్యూచర్లో వచ్చి పవన్ కళ్యాణ్ గారికి వచ్చి నేను తప్పు జరిపిందని చెప్పినా అది ఎవరు ఒప్పుకోరన్నా. ఎందుకంటే ఆయన 2014లో ఒక పార్టీ పెట్టి ఒక 5 సంవత్సరాలు కష్టపడి అక్కడ 2019లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయి ఫ్యాన్స్ అందరూ ఏడ్చి, అభిమానులందరూ ఏడ్చి బాధపడి 5 సంవత్సరాలు వర్షంలో ఎండలో కష్టపడి నువ్వు ఒకసారి చెప్పావు కదన్నా ఒక ఫంక్షన్లో, పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు, ఆయన జనాల కోసం ఎండ వాన తేడా తెలియకుండా తిరుగుతున్నారు, ప్రైమ్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చేసారు, అందరూ ఏజ్ అయిపోయిన తర్వాత వస్తారు, ఆయన ప్రైమ్ స్టేజ్లో ఉన్నప్పుడే వచ్చేసాడు జనాల్లోకి అని నువ్వు చెప్పావు కదన్నా ఆ ఫంక్షన్లో. అది నీకు తెలుసు కదా. అది నీకు తెలిసి నువ్వు ఎలా అన్నా సపోర్ట్ చేసావు వైసీపీకి. అర్థమైందా అన్న? అంత చేస్తే ఇప్పుడు 2024లో ఎలక్షన్స్ వస్తే ఆయన అంత కష్టపడితే నువ్వు సింపుల్గా వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేసేస్తే, అంటే నువ్వు పెద్ద హీరో అని నువ్వు అనుకుంటున్నావు. అంటే ఇప్పుడు నీ మాట ఒక 4 ఉన్నారనుకో, వాళ్ళు వైసీపీకి ఓటేస్తే రేపు రాష్ట్ర భవిష్యత్తు మారిపోతే దరిద్రం అయిపోతే ఇంకా 2024 ముందు మాత్రం దరిద్రమే. అది మారుద్దామని పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం ఇది ఫలించింది. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఫలించింది. ఫ్యూచర్లో కూడా అదే జరుగుద్ది. ఒకవేళ అప్పుడు నువ్వు పెద్ద హీరో అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి చెప్తున్నా, అనుకుంటున్నావు కాబట్టి నీ వల్ల ఒక 4 మారుతారు, వైసీపీకి ఓటేస్తారు నువ్వు అనుకునే కదా అక్కడికి వెళ్ళావు, లేకపోతే వెళ్ళవు కదా. నువ్వు అనుకున్నావు కాబట్టి ఒకవేళ అదే జరుగుంటే నీ ఇమ్మెచ్యూరిటీ వల్ల స్టేట్ సంకనాగిపోయేది కదన్నా. పవన్ కళ్యాణ్ గారు పడిన అంత కష్టం 10 ఏళ్ళు ఓడిపోయి గెలిచి ఎక్కడెక్కడో తిరిగి ఎవడెవడి చేత మాట్లాడి ఎక్కడెక్కడ బోకు నా కొడుకులందరూ తిట్టారు కదన్న పవన్ కళ్యాణ్ని. ఆయన తిట్టించుకున్నాడు కదా, జనాల కోసం తిట్టించుకున్నాడు కదా. నువ్వెలా సపోర్ట్ చేసావన్నా ఇల్లు వైసీపీకి? నువ్వు సపోర్ట్ చేయకూడదు కదా. వాళ్ళ వల్లే కదా నువ్వు ఈరోజు పెద్ద హీరో అయ్యాను అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అనుకునేది వాళ్ళ వల్లే కదా ఇప్పుడు అయ్యావు, లేకపోతే అవ్వవు కదా. నువ్వు ఎలా వెళ్ళి సపోర్ట్ చేస్తావన్నా? కాబట్టి నువ్వు తగ్గకన్నా. ఇప్పుడు కూడా నువ్వు తగ్గకుంటేనే మాకు కూడా బాగుంటుంది. ఎందుకంటే నేను ఎక్కడని కరెక్ట్గా ఉండాలన్నా. నువ్వు తగ్గకు. నువ్వు తగ్గితే మాకు కరెక్ట్గా ఉండవు. నువ్వు తగ్గకు, మేము ఎక్కుతాను ఉంటావు. నువ్వు తగ్గకుండానే అలాగే మెయింటైన్ చేయి. ఫ్యూచర్లో కూడా నువ్వు తగ్గొద్దు. నువ్వు తగ్గినా మేము ఒప్పుకోం, నిన్ను తగ్గించం కూడా. ఎందుకంటే మేము నిన్ను ఎక్కడానికి నువ్వు కరెక్ట్గా ఉండాలన్నా. నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకొని ఫ్యూచర్లో ఎప్పుడైతే బాగుపడతావో అప్పుడు చూసుకుందాం. అప్పుడు చూద్దాం నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావో, ఎవరికి సారీ చెప్పుకుంటావో, ఎవరి కాళ్ళ మీద పడతావో మాకు తెలీదు. మాకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో
చిరంజీవి గారే చెప్పినా కూడా వినే సిచ్యువేషన్లో ఫ్యాన్స్ ఎవరో లేరన్నా. అది మాత్రం చెప్తున్నా. నువ్వు చెయ్యి, ఎంత చేస్తావో చెయ్యి, ఎంత జరగద్దో మేము చూస్తామన్నా. ఓకేనా? ఉంటాం.